కూల్ కూల్ కూల్. ఇటు చూడ రోడ్డుకి అడ్డం ఆపుకుంటారు అంతే, ఏం చేయలేము మనం. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలీదు. సో వచ్చేసారు బాస్, ఇక్కడేనా రీచ్ ది కస్టమర్ లొకేషన్ చెప్పేసి ఇక్కడ చూపిస్తుందిగా, కొట్టేద్దాం. మణితేజ్ అంట, మణితేజనా, మణితేజ. సో వచ్చేసి అల్వాలనా, ఇటు వెళ్దామా? అవునవును ఉంది. ఎస్ ఎస్. సో 21 kilometers 37 minutes. 21 అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయింది. 189 రూపీస్ అన్నమాట ఎర్నింగ్స్. 189 రూపీస్ ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం లాగి పెట్టి 2-3 ఇచ్చుకుంటాను బాస్, ఓకేనా? ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా, అల్వాల్ ఇది. మేబీ మరకత ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది అనుకుంటున్నా. ఇది నా ఫేమస్ టెంపుల్. మరకత లక్ష్మీ గణపతి దేవస్థానం ఇది. సో చాలా ఫేమస్ అన్నమాట అల్వాల్ దగ్గరది. మరకత లక్ష్మీ గణపతి దేవస్థానం. ఎవరైనా వెళ్ళారా బాస్? చాలా బాగుంటుంది లోపల. సో సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. 1.7 kilometers చూపిస్తుంది, 5 minutes. నాగారం అని చూపిస్తుంది. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, పోచమ్మ అమ్మవారేమో. సరే భయ్యా వెళ్దాం పా. సెకండ్ ఆర్డర్ ఇది 1.7 kilometers 5 minutes. అదేంటి యాక్సెప్ట్ చేయకముందు జస్ట్ 1.1 చూపించింది భయ్యా. దీని అబ్బా యాక్సెప్ట్ చేసిన తర్వాత 1.7 చూపిస్తుంది. అన్యాయం, అక్రమం, మోసం, దగ, కుట్ర. కానీ తప్పదు భయ్యా, ఏం చేద్దాం. 1.1 చూపించింది పికప్ లొకేషన్. సో ఇప్పుడైతే 1.7 చూపిస్తుంది. సో నాగారం అని చూపిస్తుంది. మరి పికప్ లొకేషన్కి వెళ్దాం, డ్రాప్ లొకేషన్ కూడా వెళ్దాం. అండ్ 11 kilometers 26 నిమిషాలు కుషాయి కూడా. ఓకే ఓకే నాయకన్ రైట్, కుషాయి కూడా కదా. సో ఇక్కడ నుండి 11 kilometers చూపిస్తుంది, 26 minutes అనమాట. ఓకే బాస్, లెట్స్ గో. కుషాయి కూడా. రామా కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామా కనవే మీరా. నవాలి ఆ పాటలు వాళ్ళు ఉంటాయి అబ్బా. ఎస్ మా నవని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వచ్చాము, మాదాపూర్ నుంచి అల్వాల్కి వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తున్నాము, కుషాయి కూడా వెళ్తున్నాం. సో అక్కడ నుంచి ఎటు వెళ్తాం, మేబీ నాకు ఇష్టం ప్రకారం హైటెక్ సిటీ అనుకుంటా, చూద్దాం. ఓకేనా, వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్ అదే విషయం, ఇంకా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్న మన వీడియోస్. సో గైస్ అది విషయం. ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడైతే 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. సో మనకు 317 రూపాయలు అమౌంట్ వచ్చింది. ఎక్కడున్నామంటే కుషాయి కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం, అది మ్యాటరు. సో కాబట్టి ఇక్కడ నుంచి ఆర్డర్లు ఏం పడిపోయో మనకి తెలీదు. సో గాయస్ ఇప్పుడు 2 ఆర్డర్లు కంప్లీట్ చేసినాము. 317 రూపాయలు వచ్చేసింది అమౌంట్ మనకు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. ఇప్పుడైతే 3 ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన 272 రూపీస్ అనమాట. ఎక్కడో మరి లంగర్గూడన, లంగర్ హౌస్, లంగర్గూడ అనుకుంటున్నా. 27 kilometers 30 kilometers చూపిస్తుంది. ఏదో అవి 272 రూపీస్ అమౌంట్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే కస్టమర్ వచ్చేసి జస్ట్ 800 meters దూరంలో ఉన్నాడు. ఇలా పికప్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఏది, ఏ ఊరు ఇది, అల్వాలా, ఏ ఊరు, మల్లాపూర్ శాఖ అంట బాస్. ఇది కొన్నాము. ఇక్కడ నుంచి 272 రూపీస్ మనం చూపిస్తుంది అండ్ యాక్సెప్ట్ చేశాను. మరి కస్టమర్ అయితే మనం వెళ్ళే వరకు క్యాన్సిల్ చేస్తాడా లేదని చెప్పేసి ఒక సస్పెన్స్లో ఉన్నది. సో కాబట్టి మీరందరూ కూడా
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా రాబోయే అసలు ఏం జరిగింది వదిలే, చాలా బాగోదు. కెమెరామెన్ వెంకీ గాడే మళ్ళీ ఎవరు అన్నీ మనమే వెంకీ. సో ఇక్కడ మనం ఇప్పుడు లెఫ్ట్ తిరగాలన్నమాట. ఇది జస్ట్ 100 మీటర్ల దూరం నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అక్కడ నుండి స్ట్రైట్గా పోతే కస్టమర్ లొకేషన్ వచ్చేసి వస్తుంది అనమాట. మాటలు ఎక్కువనియా? ఎస్ బాస్, అవుతాంటే ఈ మాటలు తప్పదు మరి. కొన్ని సార్లు మాటలు ఎక్కువ వాలి బాస్, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఇచ్చే మీరు దూసుకోపోతారు కదా. సో కస్టమర్ అయితే స్ట్రైట్గా పోయి కొంచెం రైతు పోతూ ఉంటారు అన్నమాట. సరసస్వర సరజరీ రమణ మగు సామ వేదనాదమిది నే పాడిన జీవన వేదం విపంచినై వినిపించి తిని ఈ జీవన వేదం. పాటలు బాగా ఉంటాయి అబ్బా. కోదండరాముడంట అమ్మలాలో వాడు కోసన్నకు మూడంటూ అమ్మలాలో. ఎందుకంటే ఒక పాటలు పాడుతుంటే ఒక మ్యూజిక్కు ఒక ఉల్లాసం అబ్బా, అది మ్యాటర్. ఎందుకు ఇదంతా ఇది ఇండస్ట్రీ ఏరియా బాస్. దీపక్ గాల్వానిజింగ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అని ఇండస్ట్రియల్ ఏరియా ఎంత బాస్ ఇది చూస్తున్నారు కదా. ఎందుకు అంతా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో అది విషయం. మీరేనా? సో గైస్ ఇప్పుడైతే 33 కిలోమీటర్లు చూపిస్తుంది. గంట 3 నిమిషాలు చూపిస్తుంది. ట్రాఫిక్ ఏం లేదు. ఎక్కడిది లొకేషను? ఇక్కడ ఏం రాలేదు, ఓన్లీ హైదరాబాద్ ఉంది. ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే మనము ఎక్కడిది బండ్లగూడ, బాలాపూరు, నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్. ఓకే, అటువైపు శంషాబాదా? ఇది శంషాబాద్ చూపిస్తుంది మళ్ళీ. సర్లే అయితేనే ఓకే. ఇక్కడ నుంచి 33 కిలోమీటర్ చూపిస్తుంది బాస్. 100. ఓకే, జస్ట్ 590 రూపీస్ అనమాట టుడే ఎర్నింగ్స్. 3 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 590. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్నాం మనం. ఏంటవా 590 రూపీస్ టుడే ఎర్నింగ్స్ భయ్యా. 3 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఓసుకొస్తున్నవే 590 రూపీస్ ఇక్కడే ఇచ్చింది. సో 4th ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. నియర్ బై శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అంతేనా? 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశా. కస్టమర్ వచ్చేసి 1.1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. అమ్మా, మళ్ళీ రేపుడు మా బొక్క పెట్టినాడు నాకు. అది 0.3 చూపించింది, మళ్ళీ ఇప్పుడేమో 1.1 చూపిస్తుంది. ఈ మధ్య చాలా రేపడు మామ. ఏంది మామ ఇది దారుణం కదా. కరెక్ట్గా చూపించచ్చు కదా, ఏమైంది? సరే, శంషాబాద్ అని చూపించింది, అక్కడ డ్రాప్ చేయాలేమో చూద్దాం. సరే, ఇప్పుడు కస్టమర్ లొకేషన్ వెళ్తున్నాను. లా 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 లా. లొకేషన్ చేంజ్ చేసినాడు. ఏంటి 3 కిలోమీటర్స్ ఉంది మళ్ళీ. 65 ఉన్నాక 150 రూపాయలు చెప్పిండు. ఎక్కడికో శంషాబాదు అని పోవాలి చెప్పిండు. ఇప్పుడేమో 65 రూపాయలు ఇచ్చినాడు. సో 654 రూపీస్ వచ్చింది అనమాట ఇప్పుడు అమౌంట్ 4 ఆర్డర్లకు. అంతేనా? 3 ఆర్డర్లకేనా? 4 ఆర్డర్లకు 654 రూపాయలు వచ్చిందన్నమాట. అది విషయం. అంటే నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం.
గాయ్స్ ఇప్పుడైతే 4th ఆర్డర్ అనుకుంటున్నా, ఇది 4th ఆర్డర్ కదా, ఆర్డర్ యాక్సెప్ట్ చేసినాయి. కస్టమర్ వచ్చేసి 900 మీటర్స్లో ఉన్నాడు అర్థం కాదు ఎవరమ్మా, శశిధార అంట, శశిధార గారు ఐఎమ్ కమింగ్ అండి. అండ్ ఇక మనం టోలీ చౌక్లో ఉన్నాం, ఫుల్ ట్రాఫిక్ చౌకి, ఫుల్ ట్రాఫిక్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి 850 మీటర్ల దూరంలో రోడ్లు ఆపుకుంటారు స్వామి వీళ్ళు. ఏం పోరలేదు, నిజంగా చెప్పాలంటే క్షమించు, నా పరంగా తప్పే ఉంటే క్షమించు, దయచేసి ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫర్గివ్ మీ, నా మాట ఆలకించు. దేవదాస్ సినిమాలో ఆ రోజుల్లో వచ్చిన మామూలుగా ఉంటుంది అది. ఇందాక ఎందుకు గుర్తొచ్చిందంటే పాట, ఈ ఆట పడక ముందు ఇన్స్టాగ్రామ్లో అది చూసాను అన్నమాట ఒక సాంగ్కి, రామచంద్ర అందుకు. సో కస్టమర్ అయితే జస్ట్ ఒక 600 మీటర్లు ఉన్నాడు, కలుద్దాం ఓకేనా. ఆఫీస్ బెటర్ అనుకుంటున్నా ఎక్కడ 4675 4675 समझ में आ रहा है, रुके रुके क्या हुआ? ये कह रहे हैं कि ये रोंग पार्किंग करेंगे। हाँ रोंग पार्किंग करेंगे। पार्किंग क्या कर रहे हैं? क्या है पार्किंग नहीं कर रहे हैं, मुझे पिकअप करने के लिए आया है सर। बात यहाँ है कि इनको उधर से आना चाहिए ना। हाँ ठीक है, उल्टा है ना तो उधर बोलना चाहिए ना, उसको कैसा पता चलेगा? बात है ఏంటంత ఏమంటున్నాడు? లేదు అట్నే వచ్చింది. ఏందన్నా ఇక్కడ 18 కిలోమీటర్ ఉంది నుంచి, 18 కిలోమీటర్స్ 50 మినిట్స్ చూపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుగా ఉంది. ఎవరు నాయన ఎన్నిసార్లు చెప్తారు బాబు. అందుకే లోపల రాకూడదు అసలు, తగనిపి. ర్యాపిడో ఓకే ఓకే థ్యాంక్ యూ, గుడ్ నైట్. సో మచ్ ఇచ్చేసిన ఆల్రెడీ 146 రూపీస్ అమౌంట్ వచ్చేసింది. సో ఈరోజు వచ్చేసి 802 రూపాయలు భయ్యా మనం టుడే ఎర్నింగ్స్ అనమాట. 802 రూపాయలు, 5 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అదే ఏ ఊరది ఏ ఊరా ఏంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉన్నాయి భయ్యా, చందానగర్ అంట, అర్థమైంది. అక్కడ ఉన్నాను, అది మ్యాటరు. ఇది కదా ఇక్కడ రోడ్లన్నీ బాగా చేస్తున్నారు. అబ్బా ఈ ట్రాఫిక్లో దూడ తీరింది భయ్యా. సరే నెక్స్ట్ ఆటో కోసం వెయిట్ చేస్తాం, కొంచెం బయటికి వెళ్ళి అట్లా. సరే నాయన సాహసం చెయ్యరా డెంబక. జ్యూస్ సాహసం చేయరా డెంబక. బుల్లడా వచ్చేసాను రా బుల్లడా అన్నట్టు. అబ్బా